I'm writing a division with the name id equal to div1. This is the id. In the division 1 I'm having hello, this is here division. It is having the test division 1. I mean this is hello, this is a division, and I'm closing the division. See, with the help of selectors, I want to change this test. How can I do? Writing a script for that one. సో మీరు కానీ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే డైరెక్ట్గా మీకు హలో దిస్ ఈజ్ ఏ డివిజన్ 1 అని వచ్చింది అన్నమాట. లాంచింగ్ ప్రో హలో దిస్ ఈజ్ ఏ డివిజన్ అని వస్తుంది. With the help of JavaScript, I wanted to change this test which is inside of the id division 1. So how I can where element equal to ఈ ఎలిమెంట్ నేను గెట్ చేసుకోవాలి అంటే ఎట్లా చేసుకోవచ్చు అంటే డాక్యుమెంట్ డాట్ get element by id. ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటున్నాను. ఇక్కడ చూడండి నేమ్ లోనే ఉంది గెట్ ఎలిమెంట్ బై ఐడి. మీకు ఏ ఎలిమెంట్ వచ్చింది, ఈ ఎలిమెంట్ మాత్రమే వచ్చింది, ఒక్క ఎలిమెంటే వచ్చింది. గెట్ ఎలిమెంట్ అన్నాడు క్లియర్ గా సింగులర్. సో ఒక ఎలిమెంట్ మాత్రమే వచ్చింది. గెట్ ఎలిమెంట్ బై ఐడి. ప్రతి లెటర్ న్యూ లెటర్ వచ్చేసి న్యూ వర్డ్ వచ్చేసి స్టార్టింగ్ విత్ క్యామెల్ కేస్. యూ కెన్ అబ్జర్వ్ దట్ బై ఐడి ఎలిమెంట్ లాగా. సో ఐడి నేమ్ డివిజన్ 1 అంటుంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ లో ఏముంటుందో చెక్ చేద్దాం. ఎలిమెంట్ లో వచ్చేసి ఇదిగోండి యాస్టీస్ గా వచ్చేసింది కదా. మనకి ఏదైతే మనం అక్కడ డివిజన్ లో రాస్తున్నామో ఆ ఎలిమెంట్ యాస్టీస్ గా వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు ఈ డివిజన్ లో ఉన్న టెస్ట్ చేంజ్ చేయాలనుకోండి, ఎట్లా చేంజ్ చేస్తారంటే ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెస్ట్ అనే మెథడ్ ఒకటి ఉంది. ఇన్నర్ టెస్ట్ లోకి మీరు ఏం పెట్టేస్తున్నారంటే మీరు కొత్తగా ఏదైనా పెట్టాలనుకున్న టెస్ట్ ఆ టెస్ట్ ఇన్సర్ట్ చేసేస్తారన్నమాట. చేంజ్ టెక్స్ట్ you can observe that one text is getting changed. ఓకే, ఈ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెస్ట్ అనే మెథడ్, ఇన్నర్ టెస్ట్ అనేది ప్రాపర్టీ నాట్ ఏ మెథడ్. సో దట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ది టెక్స్ట్ ఆఫ్ దట్ గివెన్ ఎలిమెంట్. సో డైరెక్ట్ గా ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు చేంజ్. సో మీకు పేజ్ రన్ అయ్యేటప్పుడే మీకు ఈ రెండు స్టేట్మెంట్ రన్ అవుతాయి కాబట్టి మీకు డైరెక్ట్ గా ఈ టెస్ట్ డిస్ప్లే కాకుండా డైరెక్ట్ గా ఈ టెస్ట్ డిస్ప్లే అవుతుంది. చూడండి, డైరెక్ట్ గా చేంజ్ చేస్తుంది, రైట్.
అర్థమైందా ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఏం చేస్తుంది? Yeah. ఎలిమెంట్ బై ఐడి అనేది ఒక ఎలిమెంట్ రిటర్న్ చేసింది. ఆ ఎలిమెంట్ రిటర్న్ చేసిన తర్వాత మనం ఆ ఎలిమెంట్ మీద ఏ అయితే ఆపరేషన్ చేయాలో ఆ ఆపరేషన్స్ మొత్తం చేస్తాం. నాట్ ఓన్లీ రీడింగ్ ద టెస్ట్, మనం ఈ యాట్రిబ్యూట్స్ ని కూడా మార్చొచ్చు. ఐడి యొక్క యాట్రిబ్యూట్ మార్చాలి అనుకున్నాం అనుకో, ఐడిని కాస్త డివిజన్ 1 అని కాస్త డివిజన్ 2 చేయాలి. డివిజన్ 2 చేంజ్ చేయాలి, డివిజన్ 2 గా చేంజ్ చేయాలనుకోండి. ఎట్లా చేంజ్ చేస్తారంటే, ఇది యాట్రిబ్యూట్ కదా, ఐడి అనేది యాట్రిబ్యూట్ కదా. సో నేను చేంజ్ చేస్తున్నాను, ఎలిమెంట్ డాట్ సెట్ యాట్రిబ్యూట్. సెట్ యాట్రిబ్యూట్ అనేది మెథడ్ ఒకటి ఉంది. సెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ లో ఐడికి ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని కాస్త నేను చేంజ్ చేస్తున్నాను డివిజన్ 2 గా. ఎలిమెంట్ డాట్ సెట్ యాట్రిబ్యూట్ ఐడి వాల్యూ వచ్చేసి బై డిఫాల్ట్, ఐ మీన్ నేను ఇచ్చేటప్పుడు div 1 ఉంది. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను, div 2 గా చేంజ్ చేస్తున్నాను. div 2 గా మారిపోయింది కదా. మీరు ఉన్న ఐడిని లేకపోతే ఉన్న టెక్స్ట్ ని చేంజ్ చేయడమే కాదు, మీరు కొత్త అట్రిబ్యూట్స్ ని కూడా సెట్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి క్లాస్ లేదు కదా, నేను క్లాస్ సెట్ చేయాలి అంటే DL డాట్ సెట్ యాట్రిబ్యూట్ క్లాస్ ఈక్వల్ టు సమ్ డివిజన్ అనేది క్లాస్ నేమ్ అన్నమాట. క్లాస్ నేమ్ యాడ్ అయింది చూడండి, క్లాస్ నేమ్ యాడ్ అయింది. తర్వాత ఈ టెస్ట్ మీరు బోల్డ్ కలర్ లోకి మార్చాలి అనుకున్నారు అనుకోండి, ఈ చేంజ్ టెస్ట్ అనేది బోల్డ్ కలర్ లోకి మార్చాలి అనుకున్నారు అనుకోండి, లేకపోతే ఆ టెస్ట్ కలర్ చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేస్తారు? ఇప్పటి వరకు మనం ఎలిమెంట్ యొక్క టెస్ట్ మార్చడం, యాట్రిబ్యూట్స్ ని అప్డేట్ చేయడం, లేకపోతే కొత్త యాట్రిబ్యూట్ ని యాడ్ చేయడం చూసాము. ఇప్పుడు ఎలిమెంట్ యొక్క స్టైల్ కూడా మార్చవచ్చు అన్నమాట. కలర్స్ స్టైల్, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏదైనా సరే, స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ స్టైల్ అనేది మన యాట్రిబ్యూట్ కదా. ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ఇట్లా ఇచ్చుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ఇచ్చేవాళ్ళం మనం అంతకుముందు CSS లో అయితే ఇట్లా ఇచ్చేవాళ్ళం. కానీ ఇక్కడ రాసేటప్పుడు మాత్రం జావా స్క్రిప్ట్ లో రాసేటప్పుడు మాత్రం ఇలా ఇవ్వాలి, క్యామెల్ కేసులో ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ కలర్. లేదు డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన వర్క్ అవుతుంది అనుకోండి. కాకపోతే నేను రెండో వర్డ్ రాసేటప్పుడు మాత్రం ఎలా రాయాలి అనే దాని గురించి చెప్తున్నాను. అంతకుముందు మనం ఐఫోన్ తోటి యూజ్ చేసే మొత్తం ఇక్కడ క్యామెల్ కేసులో రాస్తాం అనమాట. బార్డర్ రేడియస్ ఉంది అనుకోండి, బార్డర్ ఐఫోన్ రేడియస్ ఇస్తాం మనం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు గివ్ బార్డర్ క్యాపిటల్ R రేడియస్ లాగా ఇస్తాం అన్నమాట. ఇట్లా బార్డర్ రేడియస్ లాగా. ఇక్కడ కలర్ ఇస్తున్నాను నేను, కలర్ ఈక్వల్ టు గ్రీన్. కలర్ నేమ్ అయినా ఇవ్వచ్చు, కలర్ కోడ్ అయినా ఇవ్వచ్చు, RGBA అయినా ఇవ్వచ్చు. ఇస్తున్నది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో దానికి స్టైల్ అనే యాట్రిబ్యూట్ యాడ్ అవుతుంది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇలా సెట్ అయిపోతాయి. ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తే ఇదిగో ఇది ఐఫోన్ తోటి వచ్చేసింది, గమనించారు కదా. సో ఇలా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆ ఎలిమెంట్ ని డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయొచ్చు, ఆ ఎలిమెంట్ ని పేజ్ మీద నుంచి రిమూవ్ చేయాలన్నా రిమూవ్ చేయొచ్చు. సో ఈ సెలెక్టర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మన పేజ్ మీద ఎలిమెంట్ ని తీసుకొని ఆ ఎలిమెంట్ ని అప్డేట్ చేయడానికి, చేంజ్ చేయడానికి, వాల్యూ తర్వాత యాట్రిబ్యూట్స్ ని యాడ్ చేయడానికి, అప్డేట్ చేసుకోవడానికి, తర్వాత మీరు స్టైల్స్ అప్లై చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో యూ కెన్ డూ ఆపరేషన్స్ విత్ దట్ ఎలిమెంట్ వాట్ ఎవర్ వీ వాంట్. అన్న ఇది ఇన్నర్ టెక్స్ట్ అంటే ఆ డివిజన్ టెక్స్ట్ మొత్తం చేంజ్ అయిపోతుందా? సంథింగ్ లైక్ దాట్. ఇందులో ఈ డివిజన్ లోపల ఏ టెస్ట్ అయితే రాస్తామో ఆ టెస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది. ఓకే, సో అంటే ఎంత ఉన్నా కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది, రైట్? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇన్నర్ టెస్ట్ అన్నారు కదా, అంటే క్లియర్ గా
డివిజన్ లో ఉన్న టెక్స్ట్. అంతే, ఓకే. మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ ఇన్నర్ టెస్ట్ అనే మెథడ్ అన్ని బ్రౌజర్స్ లో ఉండదన్నమాట. ఓకే. ఓకే, ఇన్నర్ టెస్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ లో వర్క్ చేసింది, గూగుల్ క్రోమ్ లో వర్క్ చేసింది, కానీ ఫైర్ బాక్స్ వర్క్ చేస్తుంది. ఓకే. లాంచింగ్ ఫైర్ బాక్స్. సో టెస్ట్ హలో దిస్ ఈజ్ టెస్ట్ అని ఉంటుంది. ఇదిగోండి హలో దిస్ ఈజ్ డివిజన్ అని ఉంది. ఎందుకు ప్రాబ్లం అంటే అది వర్క్ కాదు, అదే ప్రాబ్లం. దాని బదులు మనం ఏం చేస్తామంటే ఇంకొక వర్డ్ ఉంది, ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ అనే ఒక మెథడ్. కాంటెంట్ అనే ప్రాజెక్ట్ ఇప్పుడు చేంజ్ అయింది ఇక్కడ. సో ఈ మెథడ్ ఉంది, ఈ ప్రాపర్టీని యూజ్ చేయాలి మనం. ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి అసలు మనం ఫస్ట్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెస్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. ఇన్నర్ డాట్ ఇక్కడ మనం ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెస్ట్ అని యూజ్ చేస్తే అన్డిఫైన్డ్ వచ్చింది. ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అప్డేట్ అయింది. ఇక్కడ గమనించారు కదా, ఇన్నర్ టెస్ట్ ఈజ్ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెస్ట్ అనేది అర్థమవుతుందా? సో ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెస్ట్ అనేది ఇందులో ఉండదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో మీకు రన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిన తర్వాత ఇందులోకి అసైన్ అవుతుంది కానీ వాల్యూ అప్డేట్ చేయట్లేదు. దానికి ఇన్నర్ టెక్స్ట్ అనే దానికి ఎలిమెంట్కి యాడ్ చేయట్లేదు. సో మీరు ఎట్లాగా ఇప్పుడు రెండింటికి వర్క్ అయ్యేలాగా రాయాలి కదా, అన్నిటికీ వర్క్ అయ్యేలాగా రాయాలి కదా మీరు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ టెస్ట్ కానీ ఉంటే డైరెక్ట్గా మీరు ఇది యూజ్ చేస్తారు. లేదు అంటే ఎల్స్ కేసులో ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈక్వల్ టు చేంజ్ టెక్స్ట్. సో ఇప్పుడు అన్ని బ్రౌజర్లో ఈక్వల్గా వర్క్ అవుతుంది. చేంజ్ టెస్ట్ ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ కాదు కాబట్టి ఇక్కడ నేను బ్రేక్ పాయింట్ పెడుతున్నాను. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకు? ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. గమనించండి.
డైరెక్ట్ అది ఎగ్జిక్యూట్ అవ్వకుండానే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గమనించారు కదా. సో ఇట్లా పెట్టడాన్ని మనం బ్రేక్ పాయింట్ అంటాం అనమాట. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే అది ఇట్లాగా బ్రేక్ పాయింట్ సింబల్ వచ్చింది. సో మీరు రన్ చేసేటప్పుడు అక్కడ స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో నేను చెప్తాను వీటి గురించి, బ్రేక్ పాయింట్స్ ఎలా యూజ్ చేయాలని ఒక క్లాస్లో చెప్తాను. చేంజ్ టెస్ట్ ఇది అన్ని బ్రౌజర్స్లో ఇంకా కంటిన్యూస్ మామూలుగానే వర్క్ అవుతుంది. సో కొన్ని మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఇట్లాంటి ఏంటి అంటే ఇన్నర్ టెస్ట్ ఇట్లాంటి మెథడ్స్ కొన్ని వర్క్ కానీ ఉన్నాయి అనమాట. అట్లాంటి వర్క్ కానీ ప్రాపర్టీస్ నేను క్లియర్గా చెప్తాను మీకు, ఏ ప్రాపర్టీస్ వర్క్ కావు అనేది. సో మీరు ఇట్లా కండిషన్ చెక్ చేసుకొని ఆ తర్వాత యూజ్ చేయాల్సి వచ్చింది. అర్థమవుతుంది కదా. ఇక్కడ కండిషన్స్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు అది ఎలిమెంట్ చేంజ్ ఇన్నర్ టెస్ట్ యూజ్ చేసుకోవడమా లేకపోతే టెస్ట్ కాంటెంట్ యూజ్ చేసుకోవడం మీరు డిఫరెంట్ చేస్తారు. లేకపోతే కొన్ని బ్రౌజర్స్లో వర్క్ అవ్వాలి, అది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. సో ఇప్పుడు దాకా మనం ఐడిని యూజ్ చేసి సెలెక్టర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. అదేవిధంగా ఆ ఎలిమెంట్ ఆ సెలెక్టర్ని యూజ్ చేసిన తర్వాత మనం దాని మీద ఏ ఆపరేషన్స్ ఎలా చేయాలి అనేది మనం కంటిన్యూస్గా చూసాము. సో మనకి ఇట్లాగే ఐడి సెలెక్టర్ లాగానే క్లాస్ సెలెక్టర్స్ కూడా ఉన్నాయి. క్లాస్ సెలెక్టర్ ఎలా ఉంటుంది, క్లాస్ ఎన్ని ఎలిమెంట్స్ ఒక క్లాస్ నేమ్ ఉంటే అది ఎన్ని ఎలిమెంట్స్కి ఇవ్వచ్చు, ఒకే ఎలిమెంట్కే లేకపోతే ఎన్ని ఎలిమెంట్స్కి అయినా ఇవ్వచ్చు. సో మీరు క్లాస్ నేమ్ ఒకసారి క్లాస్ నేమ్ అన్నారు అనుకోండి, ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? అంతే కదా. సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. క్లాస్ ఈక్వల్ టు డివిజన్ 1 అంటున్నాను ఇక్కడ. సేమ్ డివిజన్ 1 తీసుకుంటున్నాను. మీరు ఈ క్లాస్ నేమ్ని ఎట్లా తీసుకోవాలంటే వేర్ ఎలిమెంట్స్ అంటున్నాను ఇక్కడ. గమనించారా, ఎలిమెంట్స్. ఇందాక నేను ఎలిమెంటే అంటున్నాను. ఐడిని ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తాను కాబట్టి ఎలిమెంట్ అంటున్నాను. ఇక్కడ ఎలిమెంట్స్ అంటున్నాను. ఎందుకు అంటున్నాను అంటే డాక్యుమెంట్ దీని నేమ్లోనే ఉంటుంది. డాక్యుమెంట్ అంటే మొత్తం పేజ్ అనమాట. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ యూజ్ చేసి మీరు ఎలిమెంట్స్ తీసుకొస్తున్నారు. గెట్ ఎలిమెంట్స్ అంటున్నారు ఇక్కడ. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ఆఫ్ డివిజన్ 1 అంటున్నాను ఇక్కడ. సో మీకు ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి, ఎన్ని ఎలిమెంట్స్కి అయితే మీరు క్లాస్ నేమ్ యూజ్ చేశారు అన్ని ఎలిమెంట్స్ మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇవన్నీ ఎలిమెంట్స్ ఎలా డిస్ప్లే అవుతాయి, ఏ ప్యాటర్న్ లో డిస్ప్లే అవుతాయి అంటే ఒక ఏరే లాగా వస్తాయి అన్నమాట. ఇందాక సింగిల్ ఎలిమెంట్ కాబట్టి డైరెక్ట్ గా వచ్చేసింది, ఒక వేరియబుల్ కి అసైన్ చేశాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఏరే లాగా ఉంటుంది. చూపిస్తాను మీకు. ఎలిమెంట్స్ వచ్చేసి మనకి ఏరే లాగా కనిపిస్తుంది కదా. HTML కలెక్షన్ ఇది నథింగ్ బట్ ఇదిగోండి ఏరే సింబల్ ఇంతే కదా ఉండేది. డౌట్ ఉంది ఎవరికైనా? ఇదిగోండి ఎలిమెంట్స్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఇదిగోండి ఏరే ఇంతే కదా మనం రాసేది. మనం మాట్లాడుకున్నాం ఏరియాలోని ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటాం,
జీరో అంటే జీరో ఎలిమెంట్స్ ఆఫ్ జీరో జీరో యా జీరో ఎయిత్ ఇండెక్స్ అంటే ఇదిగోండి మీకు ఈ ఎలిమెంట్ వచ్చింది. ఇదిగోండి మీకు మౌస్ ఓవర్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్ మీద మీకు చేంజ్ అవుతుంది, గమనించారో లేదు. ఇదిగోండి ఇప్పుడు ఆ ఎలిమెంట్ కి నేను ఏదైనా స్టైల్స్ రాయాల్సాను అనుకోండి, స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్, స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు రెడ్. అది ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ మారిపోతుంది. ఓకే, మీరు నెక్స్ట్ ఎలిమెంట్ కి ఏదైనా సెకండ్ ఎలిమెంట్ కో థర్డ్ ఎలిమెంట్ కో మార్చాలనుకున్నారు అనుకోండి, సెకండ్ ఎలిమెంట్ కి మారుస్తున్నాను. సమ్ ఓకే, గమనించారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ అవుతుంది, ఒక్కొక్క ఎలిమెంట్ మీద మీరు ఆపరేషన్ చేసుకోవాలంటే ఇందాక మీరు ఏదైతే చేస్తున్నారో ఆట్రిబ్యూట్ ని చేంజ్ చేయడం, లేకపోతే ఆట్రిబ్యూట్ ని యాడ్ చేయడం, ఇన్నర్ టెస్ట్ ని చేంజ్ చేయడం అనేది ఇది ఇక్కడ మీరు ఇట్లా చేస్తాం, ఇట్లా వర్క్ చేస్తారు. ఇన్నర్ టెస్ట్ చేంజ్ చేయడం, ఇన్నర్ టెస్ట్ ఈక్వల్ టు చేంజ్. సో పర్టికులర్ ఎలిమెంట్ కి సంబంధించిన దాని మీద మీరు ఆపరేషన్ చేస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలిమెంట్స్ అన్నప్పుడు ఎరే లాగా వస్తుంది అనేది మాత్రం అదొక్కటి అర్థం చేసుకుంటే మిగతా మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాని ఫస్ట్ ఎలిమెంట్ కి చేంజ్ చేయాలంటే ఎలాగా, సెకండ్ ఎలిమెంట్ కి చేంజ్ చేయాలంటే ఎలాగా మీకు అర్థమైపోతుంది. ఎరే గురించి చూసాం కదా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో, ఏరే ఆఫ్ 0 అని, ఏరే ఆఫ్ 1, ఏరే ఆఫ్ 2 అని చూపించాను కదా. సో ఇది క్లియరా మీకు? ఓకే. అలాగే మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్లాస్ నేమ్ తోనే కాకుండా ట్యాగ్ నేమ్ తోటి కూడా ఉంటుంది. మన ట్యాగ్ నేమ్ యూజ్ చేసి కూడా మనం సెలెక్టర్స్ రాయొచ్చు కదా. అంటే మీరు డైరెక్ట్ గా సిఎస్ఎస్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నారు, ప్రతి డివిజన్ కి కలర్ చేంజ్ అవ్వాలంటే ఇట్లా రాస్తున్నారా లేదా? ఇది కూడా ఒక సెలెక్టరే కదా, ట్యాగ్ నేమ్ కూడా. కలర్ వచ్చేసి సమ్ బ్లూ అనే కలర్ ఏదైనా అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, ప్రతిదానికి బ్లూ కలర్ అప్లై అవుతుందా లేదా? సో నథింగ్ బట్ ఇది కూడా ఒక సెలెక్టరే కదా, ట్యాగ్ నేమ్ సెలెక్టర్. సో ఇప్పుడు మనం ఎట్లా తీసుకుంటాం, ఆ ట్యాగ్ నేమ్ యూజ్ చేసి ఎలా తీసుకుంటాం అంటే వేర్ ఎలిమెంట్స్, డివ్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ వస్తున్నాయి అక్కడ, ఎన్ని డివిజన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి అన్ని డివిజన్ ఎలిమెంట్స్ కి అప్లై అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ సినారియో లైక్ క్లాస్ నేమ్ లాగా వేర్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. గమనించారా? ఇదిగోండి గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఇవేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకుంటే, మీకు సింటాక్స్ అర్థం కాలేదు అనుకుంటే, ఇక్కడ మీరు డాక్యుమెంట్ డాట్ అని టైప్ చేసి గెట్ స్టార్ట్ చేస్తే మీకు ఇవన్నీ సింటాక్స్ అన్ని అర్థమవుతుంది. సో యూ నెవర్ విల్ ఫర్గెట్.
ట్యాగ్ నేమ్ ఆఫ్ డివిజన్, ట్యాగ్ నేమ్ తోటి మీకు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ట్యాగ్ నేమ్ తోటి ఇక్కడ div అంటారు. సో ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చేసి మళ్ళీ మీకు ఇందాకట్లాగానే ఏరే ఆఫ్ ఎలిమెంట్స్ వస్తాయి. సేమ్ మీరు ఇందాక ఎట్లా అయితే యూజ్ చేసుకున్నారో అలా ఎలిమెంట్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. అర్థమవుతుంది కదా? ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి ఇందులో? ఏం లేదు. సో క్లాస్ నేమ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏమేనన్నా క్లాస్ నేమ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ట్యాగ్ నేమ్ యూజ్ చేయాలి అనేది ఐడియా ఉంది కదా? యా. సో క్లాస్ నేమ్ అనేది డివిజన్, ఇప్పుడు ఆ క్లాస్ నేమ్ మనం డివిజన్ కి ఇచ్చుకోవచ్చు, H1 ఎలిమెంట్స్ కూడా అది సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు కావాలంటే, రైట్? యా. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు H1 ఎలిమెంట్ రాసిన దానికి క్లాస్ నేమ్ వచ్చేసి సంథింగ్ డివిజన్ 1 ఇచ్చేసుకోవచ్చు. ఇట్లా ఇచ్చుకోవడం తప్పేం కాదన్న. సో మీరు డివిజన్ 1 అని ఎప్పుడైతే ఏ క్లాసెస్ అయితే ఉంటుందో ఆ క్లాసెస్ మొత్తానికి మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు div 1 తోటి సెలెక్ట్ చేసుకుంటారు. లేదు నాకు డివిజన్స్ మొత్తం డివిజన్స్ కావాలి అనుకుంటే ఇట్లా అర్థమవుతుంది కదా సినారియో? యా, అర్థమవుతుంది. Yeah, this is the case. These are the selectors exist in JavaScript. And ఇంకొక సెలెక్టర్ ఏముందంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అని ఉంది. ఈ నేమ్ అనేది ఏంటంటే ఫామ్ నేమ్స్ అన్నమాట. ఫామ్ కి ఒక నేమ్ అనేది ఉంటుంది. ఫామ్ ఇట్లాగా చూపిస్తాను. ఫామ్ నేమ్ ఈక్వల్ టు లాగిన్ ఫామ్ అనుకోండి. లాగిన్ ఫామ్ ఫామ్ లో ఎలిమెంట్స్ ఏముంటాయి, ఇన్పుట్, సెలెక్టర్, ఇన్పుట్, సెలెక్ట్ బాక్స్ ఇట్లాంటివన్నీ ఫామ్ ఎలిమెంట్స్ అవుతాయి అన్నమాట. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్, అదేవిధంగా ఎల్ నేమ్. సో ఈ నేమ్ అనేది మనం ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు అన్నమాట. సో దేర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. ఐడి ఒక్కటే మాత్రమే మనం ఒకసారి రాస్తాము, మిగతా మనం ఎన్నిసార్లైనా రాసేయచ్చు. సో ఈ ఫామ్ లో ఉన్న వాల్యూస్ రీడ్ చేయాలనుకోండి. చూడండి ఒకసారి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అన్నాము. ఆ నేమ్ వచ్చేసి లాగిన్ ఫామ్. సో ఆ ఎలిమెంట్ ని నేను ఒక వేరియబుల్ లో పెట్టేస్తున్నాను, ఎస్ అని, లేకపోతే ఫార్మ్స్ అని రాస్తున్నాను. ఫార్మ్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇదిగోండి ఇక్కడ గెట్ ఎలిమెంట్స్ అంటుంది. ఇక్కడ నేమ్ వచ్చేసి గెట్ ఎలిమెంట్స్ అంటే మీకు ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఇదే నేమ్తో ఉంటుందో అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మీకు సింగిల్ ఎలిమెంట్ ఉన్నా సరే అది మీకు ఎరే లాగే డిస్ప్లే చేస్తుంది. ఇదిగోండి ఎరే లాగా డిస్ప్లే చేస్తుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఒక ఎలిమెంట్ వచ్చినా లేకపోతే 100 ఎలిమెంట్స్ వచ్చినా సరే మీకు ఫామ్ లాగే డిస్ప్లే, అది ఎరే లాగే డిస్ప్లే అవుతుంది. ఒక ఎలిమెంట్ మీరు ఎట్లాగా యాక్సెస్ చేస్తారు, ఫార్మ్స్ ఆఫ్ 0 డాట్ అని ఇట్లా ఫార్మ్స్ డాట్ 0 అంటే మీకు ఆ ఫస్ట్ ఎలిమెంట్ అనేది వచ్చేదాన్ని. దాంట్లో ఉన్న నేమ్ ని యాక్సెస్ చేయాలంటే ఎఫ్ నేమ్. ఇదిగోండి ఫస్ట్ ఇన్పుట్ మొత్తం వచ్చేసింది చూడండి. అదే ఎల్ నేమ్ అంటే సెకండ్ ఇన్పుట్ వచ్చింది, ఎల్ నేమ్. దాంట్లో ఈ సెకండ్ దాంట్లోకి ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకోండి, వాల్యూ ఈక్వల్ టు సమ్ టెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, రైట్?
అర్థమవుతుంది కదా ఈ ట్యాగ్ బై నేమ్ అనేది గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ పై అనేది నేమ్ యా ఓన్లీ అర్థమవుతుంది. ఫార్మ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే ఫార్మ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అది ఒకసారి రిమైండర్ చేస్తాం. ఓకే, అలాగే అంటే ఈ ఫామ్ ప్రాపర్టీస్ ఏంటి? క్లాస్ లాగా లేకపోతే ఐడి లాగా? అంటే ఎన్నిసార్లు ఇచ్చుకోవచ్చా? ఈ ఐడి ఒక్కటి మాత్రమే మనం యూనిక్ గా ఉంటది. మిగతా అన్ని ఏ అయినా సరే మనం రిపీట్ గా చేసుకోవచ్చు. ఓకే ఈ నేమ్ కూడా మనం రిపీట్ గా ఇంకొక ఫామ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకొక ఓకే పేజ్ ఫామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ కాదు, రిజిస్టర్ అనేది మనకి ఎన్నిసార్లైనా రావచ్చు. రిజిస్టర్ పేజ్ కి సంబంధించి ఇప్పుడు పేజ్ మీద ఇప్పుడు ఒక పేజ్ మీద 2 రిజిస్టర్ ఫామ్స్ ఉండొచ్చు. ఓకే ఒక రిజిస్టర్ ఒకదానికి సంబంధించి ఇంకొక రిజిస్టర్ కి సంబంధించి ఇంకొక ఫంక్షనాలిటీ అనుకోండి ఉండొచ్చు. ఓకే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. యా సో అట్లాంటప్పుడు ఈ నేమ్ సేమ్ నేమ్ మిగతా ఫామ్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిటేషన్. మరి క్లాస్ కి ఫామ్ కి డిఫరెన్స్ ఏంటన్నా? ఇక్కడ మనం నేమ్ అంటున్నాం. మిగతా ఓకే అంటే జస్ట్ ఓకే ఓకే ఎలిమెంట్స్ కి నేమ్ అనే అట్రిబ్యూట్ ఉండదు. ఓకే ఓకే, కొన్ని ఎలిమెంట్స్ కి మాత్రం ఇప్పుడు డివిజన్ కి నేమ్ అనే అట్రిబ్యూట్ ఉండదు. ఓకే సో వాటిని మరి ఎలా తీసుకుంటావు? క్లాస్ నేమ్ తోటే తీసుకోవాలి కదా. ఓకే అదేవిధంగా మీరు ఫామ్ కి క్లాస్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. ఓకే అర్థమవుతుందా డిఫరెన్స్? యా డివిజన్ కి నేమ్ అన్నారు అనుకోండి రాదు. ఓకే అన్న ఈ ఫామ్ కి మాత్రమే నేమ్ అనే అట్రిబ్యూట్. ఓకే మీరు ఇందాక ఓకే ఫామ్ లో అరేలో 0 ఎలిమెంట్ కాల్ చేస్తే కూడా లాస్ట్ నేమ్ లో వచ్చింది ఎక్కడ? ఇప్పుడు మీకు ఫార్మ్స్ ఇట్లా అంటున్నారు, ఫార్మ్స్ లోపల అది ఉంది. సో ఫార్మ్స్ అనే ఈ ఫామ్ అనేది ఎంటైర్ ఫామ్ అనేది 0th ఎలిమెంట్ అన్న. ఓకే ఓకే గాట్ ఇట్ రైట్. ఆ 0th ఎలిమెంట్ లోపల ఇక్కడ ఎలినేమ్ అని ఇచ్చేసారు. ఓకే ఓకే గాట్ ఇట్. ఈ ఎలిమెంట్ వచ్చింది. ఓకే ఓకే అర్థమవుతుంది కదా. యా సో ఇప్పుడు మీరు అన్న ఇదంతా ఓకే ఓకే ఎలిమెంట్. అదొకటి జస్ట్ నోటీస్ చేయండి. ఓకే ఫార్మ్స్ అంటే ఇది 0. ఓకే, ఆఫ్ 0 అంటే 0th ఎలిమెంట్ వచ్చింది. ఓకే ఎలిమెంట్ ఇది. దీని లోపల ఉన్న ఎలిమెంట్ చేయాలి అంటే ఇది కూడా డాట్ నేమ్ అంటే నేమ్ తోటి తీసుకున్నప్పుడు. ఓకే సో ఇప్పుడు ఒకవేళ నాకు ఫార్మ్స్ లో చాలా ఎలిమెంట్స్ రావాలంటే అన్నిసార్లు కాల్ చేయాలా ఫార్మ్స్ ని? చాలా అంటే ఇప్పుడు ఫార్మ్స్ 1 ఫార్మ్స్ 2 ఫార్మ్స్ 3 యా అప్పుడు అంటే 0కి 1కి డిఫరెన్షియేట్ చేస్తామన్నా? అర్థం కాలేదు. మీరు ఒకసారి నోట్ ప్యాడ్లోకి వెళ్ళారా? ఇప్పుడు చూడండి మీరు ఎక్కడ కూడా ఫామ్ నేమ్ లాగిన్ ఫామ్ అని ఇస్తే మొత్తం 0th ఎలిమెంట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ కావాలి అంటే మళ్ళీ ఫామ్ అని కాల్ చేయాలా నేను? అంటే సెకండ్ ఎలిమెంట్ లాగా ఏ ఎలిమెంట్ రావాలి మీకు? ఇప్పుడు మీరు అరేలో 0 ఎలిమెంట్ ఒక్కటి లాగిన్ ఫామ్ వచ్చింది కదన్నా. సో అరేలో ఇంకో ఎలిమెంట్ కావాలి అంటే 2 ఉన్నాయి అనుకోండి, 2 ఫార్మ్స్. 2 ఫార్మ్స్ ఉన్నాయి అనుకున్నా. ఓకే, ఇదిగోండి 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే ఇందులో నేనేం రాస్తున్నానంటే తర్వాత యూ నేమ్ పీ నేమ్ అంటున్నాను పాస్వర్డ్. ఓకే ఇప్పుడు లాగిన్ ఫామ్ అన్నాను అనుకోండి. ఓహో ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఫార్మ్స్ లో మనకి 2 ఫార్మ్స్ వస్తాయి అన్నమాట మొత్తం. ఓకే ఇది ఒక ఫామ్, ఇది ఒక ఫామ్. ఇందులో ఉన్న సెకండ్ దాంట్లో ఉన్న మనకి రావాలనుకోండి డాట్ యూనియన్ కదా ఉంది. ఓకే రైట్ లెఫ్ట్ సైడ్ చూడండి మీకు హైలైట్ అయింది. యా 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 ఇలా. ఓకే ఓకే కార్తీక్ మీరు క్లియర్ కదా? క్లియర్. there is another selector document dot query by selector.
క్లాస్ నేమ్స్ ఇచ్చాను, ఇక్కడ క్లాస్ నేమ్స్ తీసుకున్నాను. వీటన్నిటితో పాటు మనకి ఒక సెలెక్టర్ ఉంది. డాక్యుమెంట్ డాట్ ఎలిమెంట్ ఈక్వల్ టు, ఇప్పుడు క్లాస్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ క్లాస్ నేమ్ అన్నిటిలో నాకు ఫస్ట్ క్లాస్ నేమ్ రావాలి, ఫస్ట్ దాన్ని మాత్రమే రావాలి. ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ అని ఒకటి ఉంది, క్వరీ సెలెక్టర్ అని ఒకటి ఉంది. ఆ క్వరీ సెలెక్టర్ లో మీరు క్లాస్ నేమ్ ఇచ్చారనుకోండి, డివిజన్ 1 అనేది క్లాస్ నేమ్, క్లాస్ నేమ్ ఇట్లా ఇవ్వాలి డాట్ తోటి. క్వరీ చేసేటప్పుడు క్వరీ సెలెక్టర్ కి మాత్రమే క్లాస్ నేమ్ ని ఇట్లా ఇవ్వాలి, డాట్ తోటి ఇవ్వాలి. డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆఫ్ క్లాస్ నేమ్, క్లాస్ నేమ్ ని మీరు యాక్సెస్ చేసేటప్పుడు డాట్ తోటి ఇవ్వాలి. సో మీకు ఈ డివిజన్ 1 ఎన్నిసార్లు ఉంది, మొత్తం 3 టైమ్స్ ఉంది. 3 టైమ్స్ రాకుండా మీకు ఒక్కసారి వచ్చింది అనమాట, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. ఫస్ట్ ఎలిమెంట్ డైరెక్ట్ గా ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ ఎలిమెంటే, పర్టికులర్ ఎలిమెంటే హైలైట్ అయ్యింది. ఓకే, మీరు ఒకవేళ డివిజన్ తీసుకున్నా అంతే వచ్చింది. క్లాస్ నేమ్ కాకుండా ట్యాగ్ నేమ్ తోటి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకున్నా సరే మీకు ఎలిమెంట్ లో ఫస్ట్ ఎలిమెంటే హైలైట్ అవుతుంది. ట్యాగ్ నేమ్ తోనైనా తీసుకోవచ్చు, క్లాస్ నేమ్ తోనైనా తీసుకోవచ్చు, ఐడితోనైనా తీసుకోవచ్చు. మీరు ఏ సెలెక్టర్ తో తీసుకున్నా మీకు రిటర్న్ చేసేది మాత్రం ఫస్ట్ ఎలిమెంటే రిటర్న్ చేసేది. ఐడితో తీసుకోవాలంటే హ్యాష్ అని తీసుకోవాలి, క్లాస్ తో తీసుకోవాలంటే డాట్ అని తీసుకోవాలి, ట్యాగ్ నేమ్ డైరెక్ట్ ఇట్లా తీసేసుకోవచ్చు, ఫామ్ నేమ్ ని కూడా డైరెక్ట్ గా ఫామ్ నేమ్ తోటి తీసుకోవచ్చు. డాట్ ఏం అవసరం లేదు. అర్థమవుతుందా? డౌట్ ఏముందండి సృజన్, ఈ పర్టికులర్ క్వరీ సెలెక్టర్ ఏమైనా డౌట్ ఏముందా? సో అంటే బేసిక్ ఏం లేదు, ఐడి అంటే అన్నిటికల్లా కూడా ఈక్వల్ కాల్ చేయవచ్చు. దీని అంటే క్లాస్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది, మీ దాంట్లో యాజ్ యూజువల్ ఎలిమెంట్. క్వరీ సెలెక్టర్ అనేది మెథడ్ అంటే మనం క్వరీ చేస్తున్నాం అంటే. తర్వాత క్వరీ సెలెక్టర్ ఆల్ ఉంది, div 1 అన్నారు అనుకోండి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? క్వరీ సెలెక్టర్, ఇందాక క్వరీ సెలెక్టర్ అని ఒకటే ఉంది, ఇక్కడ ఆల్ అని ఉంది. ఆల్ అని ఉంది కాబట్టి అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. గెట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. అర్థమవుతుందా? ఒక్కొక్క సినారియో అవసరం అవుతుంది. ఏంటి, ఫస్ట్ ఎలిమెంటే గెట్ చేసుకోవాలనుకున్నప్పుడు క్వరీ సెలెక్టర్, అన్ని ఎలిమెంట్స్ కావాలనుకున్నప్పుడు ఆల్ అని ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ యూజ్ చేసుకునే బదులు మీరు ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. వెరీ సిమిలర్ టు దిస్ వన్. అండర్స్టాండ్ రైట్? యా అన్న. ఓకే, ఈ ఇన్నర్ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత మీకు టేబుల్ డిస్ప్లే చేసుకొని రమ్మన్నాను. ఏమైనా వర్క్ చేశారు దాని మీద? ఫర్ లూప్ తో వస్తుందన్న, అది ఫిల్స్ తో రావట్లేదు. మీకు పంపించాను కదా, పంపించాను. ఫర్ లూప్ తో వచ్చింది. నాకు అటాచ్ చేయలేదు అనుకుంటాను. అవునా, ఒకసారి చూస్తాను. అటాచ్ చేయలేదా? ఒకసారి సెండ్ చేయండి, ఎవాల్యుయేట్ చేద్దాం. యా చూస్తాను. అటాచ్ అన్నారు కానీ మీరు కూడా సెండ్ చేసి యా ఓకే అన్న. నేను అంటే
మీరు చేసినట్టే చేశాను, అంటే 5x5 దాకా అంతేనా, ఇంకేనా వేరేదా? ఒకసారి చూపిస్తారా? యా యా మీకు మెయిల్ చాలా, స్క్రీన్ షేర్ చాలా. మెయిల్ చేయండి. ఓకే అన్న. ఇద్దరు చూస్తారు కదా. యా నా పంపాను చూడండి వచ్చిందా. నేను ఈ ఫిల్స్ తో కూడా ట్రై చేస్తున్నాను అన్న, అది ఈ ఫిల్స్ తో నాకు ఇది రావట్లేదు సరిగా. ఓకే ఫర్ లూపేనా, ఓకే యా. అండ్ ఇంకోటి ఏంటంటే మన దాని లోపల బ్యాక్ కి మనం ప్రతిసారి రిఫ్రెష్ చేస్తున్నాం కదా, సో అలా కాకుండా ఒక బటన్ పెడదాము అని చెప్పేసి బటన్ కూడా చేశాను, అది బటన్ సరిగా ఇది అవ్వట్లేదు. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తారా? యా యాక్చువల్గా ఈ గో బ్యాక్ బటన్ ఉంది కదా, ఇది మనకి లోపల స్క్రిప్ట్ లోపల రావాలని చెప్పేసి చేశాను. షో టేబుల్స్ పక్కన గో బ్యాక్ అనేసి బటన్ ఉంది కదా, ఓకే. గో బ్యాక్ అంటే ఏం రాద్దాం అనుకున్నారు మీరు? అంటే దాని లోపల ఇది స్క్రిప్ట్ లోపల ఫంక్షన్ ఇది చేసి గో బ్యాక్ బటన్ పెడదాం అనుకున్నాను యాక్చువల్గా. సో ఇప్పుడు దీన్ని నేను కంటిన్యూ చేస్తాను చూడండి. సృజన్ మీరు సెండ్ చేస్తున్నారా? హలో సృజన్ అన్నది మీకు వెబ్ పేజ్ పంపివాలా? డైరెక్ట్ గా HTML పేజ్ యాడ్ చేసి పంపించండి. పర్ఫెక్ట్. ఓకే. ఇక్కడ కార్తీక్ మీరు ఇక్కడ గమనించారు కదా, మనకి F వరకు మాత్రమే ఉంటాయి, K వరకు ఉంటాయి. ఓకే ఓకే ఓకేనా? ఇది ఒకటి. తర్వాత ప్యాడింగ్ 3 పారామీటర్స్ ఇచ్చారు. అంటే పైన దీంట్లో మనకి ఇది ఉండాలి అని చెప్పేసి, గ్యాప్ ఉండాలి అని. ఈ 10 అనేది మళ్ళీ బాటమ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా. ఓకే యా ఇట్లా వచ్చింది మరి. 10 పిక్సెల్ యా. అంటే ఇప్పుడు గ్యాప్ మనకి ఎక్కువ రావాలి అని చెప్పేసి అలా పెట్టాను, మరీ కార్నర్ కి రాకుండా. ఓకే ఓకే ఫైన్. యా అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇట్లా రాయొచ్చు, ఏ Okay. రాసినా సరే మీరు ఇక్కడ స్టైల్ రాసేసుకొని ఓకే రాసేయండి. ఈ లింక్ demo2.html ఇది ఎర్రర్ రావట్లేదా పేజీ మీద? రాలేదు, అది తీసేసాను నేను, ఇది పెట్టలేదు. పేజ్ మీద ఎర్రర్ వస్తుంది, బట్ అది నేను ఇది చేయలేదు, అటాచ్ చేయలేదు. యూజ్ చేయలేదు. యా ఇక్కడ demo2.html అనేది లోడ్ అవ్వడం. యూజ్ చేయలేదు. యా అంటే యాక్చువల్గా నేను ఎలా అనుకున్నానంటే demo2.html లో మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ రాసి అందులో రాద్దాం అనుకున్నాను, బ్యాక్ బటన్. సో అలా కూడా వర్క్ అవ్వలేదు అది, సో అందుకోసం ఇంకా అలాగే వదిలేసాను నేను. ఈ గో బ్యాక్ అనేది రాయలేదు కాబట్టి ఇది యా సో మీరు ఎప్పుడైనా సరే ఇవి స్టైల్స్ మొత్తం ఒక స్టైల్ ట్యాగ్ లో రాసి పెట్టారు. ఓకే ఓకే సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ మాత్రం కరెక్ట్ గానే చేశారు. యా అయితే ఇక్కడ చూడండి, నేను ఒక రిజల్ట్ అనే డివిజన్ తీసుకుంటున్నాను. ఓకే సృజన్ మీరు సెండ్ చేయండి, కంటిన్యూ చేయండి. లేకపోతే ఫైన్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను నేను అది ఈ దీంట్లో వెబ్ లో W3 Schools లో సెర్చ్ చేస్తే హిస్టరీ అనేసి ఉండింది అన్న ఒకటి, windows.history అని చెప్పి ఆ బటన్ కి. windows.history అంటే అది కూడా రాశాను కోడ్ లో, అంటే అది నేను దీంట్లో పెట్టేశాను. యా కోడ్ లో ఉంది, అది కూడా కమెంట్స్ లో పెట్టేసి రాశాను. ఇక్కడ బ్యాక్ ఫోర్త్ ఇట్లా ఉంటాయి కదా, ఈ వీటికి సంబంధించి ఓకే ఓకే ఆ బ్యాక్ ఫోర్త్ అనేది బ్యాక్ అంటే దీనికి వెళ్తుంది, .4 అంటే ఇటు వచ్చింది. ఓకే ఓకే సృజన్
యా అన్న. Don't worry about it. Let me show you this. Go back. ఓకే, మన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ షో టేబుల్ వేరే పేజ్ లో చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను షో టేబుల్ అనగానే మొత్తం క్లియర్ అయిపోయి ఇక్కడ చూపిస్తుంది. ఇట్లా కాకుండా నేను ఒక రిజల్టెంట్ డివిజన్ తీసుకుంటాను ఇక్కడ ఈ ప్లేస్ లో. దీని కింద మీరు షో టేబుల్ అన్నప్పుడు ఆ ప్లేస్ లో డిస్ప్లే అయ్యేలాగా చేయడం అనమాట నా ఇంటెన్షన్. దాని గురించి నేను ఏం చేస్తాను అంటే ఒక డివిజన్ ఒకటి రాస్తున్నాను. ఆ డివిజన్ నేమ్ వచ్చేసి క్లాస్ కానీ ఐడి కానీ ఏదో ఒకటి పెట్టేసుకుంటున్నా. ఐడి ఈక్వల్ టు రిజల్ట్ అంటాను. రిజల్ట్ అని చెప్పేసి ఒక ఎంటీగా తీసుకుంటున్నా ప్రస్తుతానికి. ఎప్పుడైతే నేను ఈ రిజల్ట్ డివిజన్ తీసుకుంటానో ఈ రిజల్ట్ వస్తుంది కదా. ఒక్కొక్కసారి అంటే ఈ ఫస్ట్ లూప్ జరిగినప్పుడు i ఈక్వల్ టు 1 జరిగినప్పుడు ఏమొచ్చింది మనకి? i ఈక్వల్ టు 1 జరిగినప్పుడు ఇదిగో ఈ స్టేట్మెంట్ రన్ అవుతుంది, రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఆ ఫస్ట్ స్టేట్మెంట్ కాస్త నేను తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తున్నానంటే ఈ రిజల్ట్ లోకి పంపిస్తాను. ఎట్లా పంపిస్తానంటారా? వేర్ వేర్ str ఈక్వల్ టు స్ట్రింగ్ ఈక్వల్ టు, లేకపోతే ఒక టేబుల్ రో అనుకుందాం. దాన్ని నేను టేబుల్ రో అంటున్నాను. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టేబుల్ రో అంటున్నాను. వేర్ టేబుల్ రో ఈక్వల్ టు మీరు ఏదైతే రాశారో అదే యూజ్ చేస్తున్నాను డైరెక్ట్ గా. టేబుల్ రో అంటున్నాను. ఇప్పుడు ఈ టేబుల్ రోలో ఏముంటది? టేబుల్ రోలో ఇది మొత్తం మనం ఏదైతే టైప్ చేసి ఏదైతే ఒక్కొక్క లైన్ మీరు గమనించారు అంటే టేబుల్ రోలో 12 into 1 ఈక్వల్ టు 12 ఉంది. నేను 12 యాడ్ చేశాను కాబట్టి ఫస్ట్ టైం 12 into 12 ఈక్వల్ టు 12 ఉంది. నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఆ టేబుల్ రో కాస్త 12 into 2 అవుతుంది. 12 into 2 ఈక్వల్ టు 24. అంటే ప్రతిసారి వచ్చిన ఎలిమెంట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ రిజల్ట్ లోకి అపెండ్ చేస్తున్నా. ఏది? ఈ రిజల్ట్ బాక్స్ లోకి నేను అపెండ్ చేస్తాను. అపెండ్ చేయడానికి మనకి కాన్సెప్ట్ ఏముందంటే రిజల్ట్ డాట్ అపెండ్ చైల్డ్ అనేది ఒక మెథడ్ ఉంది. అపెండ్ చైల్డ్ ఆఫ్ టేబుల్. సో మీరు ఇప్పుడు గమనించండి, అంటే ఇది కరెక్ట్ గా రాదు, కొంచెం చేంజెస్ అయితే చేయాల్సి వచ్చింది. లెట్ మీ డూ. నేను 12 అంటున్నాను.
లోడ్ అయితేనే యాడ్ అవుతుంది. ఓకే, నేను ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాను. వేర్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ పి ఎలిమెంట్ ఈక్వల్ టు ఎలిమెంట్ని ఎలా క్రియేట్ చేస్తారంటే కొత్త ఎలిమెంట్ని డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ పి అంటే ఇప్పుడు మీకు పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి నేను ఈ స్టేట్మెంట్ కానీ ఇట్లా రన్ చేశానంటే కన్సోల్లో ఇదిగోండి పి ఎలిమెంట్ ఈక్వల్ టు మనకి పి ట్యాగ్ తోటి ఇట్లా వచ్చింది. ఓకేనా, అర్థమవుతుందా ఈ కాన్సెప్ట్? ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి అంటే ఎలా అనేది. సో ఇప్పుడు ఎలిమెంట్ అనేది క్రియేట్ అయింది. ఆ ఎలిమెంట్ లోకి ఒక టెక్స్ట్ నోడ్ క్రియేట్ చేయాలంటే వేర్ టెక్స్ట్ నోడ్ క్రియేట్ అంటే దీని లోపల మనం పెట్టే టెస్ట్ రాయాలి అనుకోండి. టెస్ట్ రాయాలి అంటే మనం ఇన్నర్ టెస్ట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ కి అయితే యూజ్ అవుతుంది. ఇలా మీరు కొత్తగా క్రియేట్ చేసిన ఎలిమెంట్ కి టెక్స్ట్ నోడ్ ని ఒకదాన్ని క్రియేట్ చేయాలి. వేర్ txt నోడ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ టెస్ట్ నోడ్ అనే ఒక మెథడ్ ఒకటి ఉంటుంది. క్రియేట్ టెస్ట్ నోడ్ ఇట్లా ఉంటుంది అనమాట. ఆ లోపల వచ్చేసి మీరు ఎలిమెంట్ అన్నారనుకోండి, సంథింగ్ ఏదన్నా సమ్ టెస్ట్ రాశారనుకోండి. సో టెస్ట్ నోడ్ లో వచ్చేసరికి ఇదిగోండి టెస్ట్ నోడ్ లో మీకు సమ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ ఎలిమెంట్ కి అపెండ్ చేయాలి కదా, పి ఎలిమెంట్ లోపల ప్లేస్ చేయాలి కాబట్టి అపెండ్ చైల్డ్ ఆఫ్ txt నోడ్ అంటారు. సో ఇప్పుడు పి ఎలిమెంట్ లో ఏముంటుందో గమనించండి. మీకు కావాలనుకున్న సినారియో వచ్చింది కదా, అర్థమవుతుందా? సో వేర్ txt నోడ్ అంటున్నాను. txt నోడ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ టెస్ట్ నోడ్ అంటున్నాను. ఆ టెక్స్ట్ నోడ్ లోపల మనం ఏదైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఇదంతా ప్లేస్ చేస్తున్నాం. ఒక టెక్స్ట్ నోడ్ క్రియేట్ చేసాము. టెక్స్ట్ నోడ్ క్రియేట్ చేసి ఈ పి ఎలిమెంట్ కి యాడ్ చేస్తాము. నెక్స్ట్ రోలో pl డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ txt నోడ్. ఇప్పుడు పి ఎలిమెంట్ లో ఏదైతే ఉందో ఈ పి ఎలిమెంట్ లో ఏదైతే ఉందో ఆ పి ఎలిమెంట్ మీరు ఇక్కడ యాడ్ చేస్తున్నారు. ఏది ఈ రిజల్టెంట్ ఎలిమెంట్ కి మీరు యాడ్ చేస్తున్నారు. సో చూడండి 12 ఇస్తున్నాను. పి ఎలిమెంట్ డాట్ అపెండ్ చేయాలి. సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, అందుకని అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇవ్వండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, గమనించారు కదా. ఓకే, బిఆర్ అనేది అవసరం లేదు కాబట్టి రిమూవ్ బిఆర్. అంటున్నాను. 12 టేబుల్ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను 14 మార్చాను అనుకోండి, ఇక్కడ చిన్న మిస్టేక్ అవుతుంది. 14 మారిస్తే చూడండి అపెండ్ అవుతుంది. ఇక్కడ నేను అపెండ్ అన్నాను కాబట్టి అపెండ్ అవుతుంది. ఓకే, యాక్చువల్ గా మీరు ఏం చేయాలి అంటే ఈ టేబుల్ ని క్లియర్ చేయాలి. ఈ రిజల్టెంట్ డివిజన్ ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ డివిజన్ ని మీరు ప్రతిసారి క్లియర్ చేయాలి. ఇదిగోండి ఈ రిజల్టెంట్ డివిజన్ లో మీకు పారాగ్రాఫ్స్ 12 టేబుల్ 14 టేబుల్ మొత్తం డిస్ప్లే అవుతుంది.
సో ప్రతిసారి దాన్ని ఈ రిజల్టెంట్ టేబుల్ ని మీరు ఎంటీ చేసేసి ఆ తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలన్నమాట. రిజల్టెంట్ టేబుల్ ని మీరు ఎంటీ చేయాలంటే మనకి కాన్సెప్ట్ ఏముందంటే డాక్యుమెంట్ డాట్ ఐడి ఉంది కదా, గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రిజల్ట్ అంటే మనకు ఆ రిజల్టెంట్ ఎలిమెంట్ వచ్చింది డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్, లేకపోతే ఇన్నర్ టెస్ట్ అయినా రాసుకోవచ్చు, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అయినా ఓకే, ప్రాబ్లం లేదు. ఇన్నర్ టెస్ట్ అంటే ఏమొచ్చింది అంటే ఇందులో ఉన్న టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి కదా డివిజన్ లోపల, పారాగ్రాఫ్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. ఆ ట్యాగ్స్ కూడా మీరు క్లియర్ చేయాలంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఎంటీ పెట్టేసేది. మొత్తం డిలీట్ అయిపోయింది చూడండి, ఈ లోపల ఉన్న పారాగ్రాఫ్స్ మొత్తం వెళ్ళిపోయినాయి చూడండి, గమనించారు కదా. అదే ఇన్నర్ టెస్ట్ అన్నారు అనుకోండి, ఓన్లీ టెస్ట్ మాత్రమే వెళ్ళిపోతుంది, పారాగ్రాఫ్స్ మాత్రం అలాగే ఉండిపోతుంది. అది ఒక డిసడ్వాంటేజ్. సో అందుకని మీరు ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనే మెథడ్ మీకు ఎక్కడైనా వర్క్ అవుతుంది అనమాట, అన్ని బ్రౌజర్స్ లో వర్క్ అవుతుంది. సో ఇది ఎప్పుడు జరగాలి, మీరు ఎప్పుడైతే ఫంక్షన్ ని ఫస్ట్ టైం కాల్ చేస్తారో ఆ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడల్లా ప్రతిసారి ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఎంటీ, రిజల్టెంట్ డివిజన్ యొక్క ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఎంటీ అవ్వాలి. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ట్రై చేయండి. 12 అని ఇచ్చారనుకోండి, 12 టేబుల్ వచ్చింది. 155 ఇచ్చారనుకోండి, ఆ 155 టేబుల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇచ్చారు కదా, అర్థమవుతుందా? సింపుల్. మనం ఇక్కడ కొత్తగా చేసింది ఏం లేదు. ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనే ఒక మెథడ్ ఒకటి ఉంది. ఆ మెథడ్ ఏం చేసింది అంటే లోపల ఆ రిజల్టెంట్ డివిజన్ అనే దాని లోపల ఏదైతే హెచ్టిఎంఎల్ రాసామో దాన్ని క్లియర్ చేసేసింది. ఓకే, క్లియర్ చేసేసి ఎంటీ చేసేసింది. ఇక్కడ మనం యాడ్ చేసేస్తున్నాం రిజల్టెంట్ డివిజన్ కి ఒక్కొక్క లూప్ లో ఒక్కొక్క పారాగ్రాఫ్ యాడ్ చేస్తాం. ఒక్కొక్క పారాగ్రాఫ్ ఇక్కడ యాడ్ చేస్తాం. అండర్స్టాండ్ రైట్? యా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, 121 అని ఇస్తే 121 వస్తుంది. మరి నేను ఏదైనా డిఎఫ్ అని రాశాను, మరి అది ఎట్లా డిస్ప్లే అవ్వాలి? జ్ఞానం వచ్చింది కదా మామూలుగా. ఓకే, మరి అది కరెక్ట్ రిజల్ట్ కాదు కదా. సో ఇన్వాలిడ్ అంటే ఎర్రర్ అన్నట్టు ఎట్లా రాయాలి, ఎట్లా చేయాలి దీన్ని? ఈ వాల్యూ అనేది ఈ ఎన్ అనే వాల్యూ మనకి ఎన్ వాల్యూ వస్తుందిగా, అది ఇఫ్ ఎన్ఏఎన్ అనే మెథడ్ ఉంది కదా మనకి. రిటర్న్ వాల్యూ ఎన్ఏఎన్ నాట్ ఏ నెంబర్ అయితే, అంటే ఇది మనకి ఈ ఎన్ అనేది నాట్ ఏ నెంబర్ అయితే అంటే మనం ఎట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి, రైట్? అప్పుడు మనం ఈ కండిషన్స్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఈ లోపల రాయాలి ఇవన్నీ. ఇండెంటేషన్ కరెక్ట్ గా రాసుకోండి, లేకపోతే మీకు డౌట్స్ రావచ్చు. ఏది ఎప్పుడు రాయాలి అనేది మీకు అర్థం కాకపోవచ్చు. అక్కడ మీకు లైన్స్ చూపిస్తూ ఉంటది అనమాట, ఒక సన్నటి లైన్ ఎట్లా రాయాలి అనేది. అర్థమవుతుంది కదా?
ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఈజ్ నాట్ ఏ నెంబర్ అన్నప్పుడు మీకు ఇది వర్క్ కాదు, కావాలంటే ట్రై చేయండి. ఎస్టీ అని ఇచ్చాను. షో టేబుల్ అంటే మీకు ఏం డిస్ప్లే అవ్వదు. ఏం డిస్ప్లే అవ్వకపోతే యూజర్ కన్ఫ్యూజ్ అవుతాడు, రైట్? ఏం డిస్ప్లే అవ్వట్లేదంటే ప్రోగ్రామ్ తప్పు అనుకునే ఛాన్స్ అయితే ఉంది కదా. వాడు ఇచ్చిన నెంబర్ తప్పు కాదు, ప్రోగ్రామే తప్పు అని అనుకుంటాడు కదా. సో ఈ ఎల్స్ స్టేట్మెంట్ లో మనం ఏదో ఒకటి చెప్తాం అన్నమాట. ఏం చెప్తాం దానికి? రిజల్టెంట్ డివిజన్ లో ఆల్రెడీ మనం రిజల్టెంట్ డివిజన్ తీసుకున్నాం కదా ఇక్కడ. సో వేర్ రిజల్టెంట్ డివిజన్ అని అనుకున్నాం. రిజల్ట్ డివ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటున్నాం. ఓకే, ఈ రిజల్టెంట్ డివిజన్ ని ఇక్కడ మనం క్లియర్ చేస్తున్నాం కదా. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఎంటీ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను రిజల్ట్ అని డైరెక్ట్ గా యూజ్ చేశాను, గమనించారో లేదో. ఐడి ఒక్కదానికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. యాక్చువల్ గా ఎట్లా యూజ్ చేయాలంటే రిజల్టెంట్ డివ్ అంటే ఇట్లా వచ్చింది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ అపెండ్ చేయాలి అని రాయాలి. బట్ నేను డైరెక్ట్ గా ఐడి నేమ్ తోటి డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఐడికి మాత్రమే ఆ స్పెషల్ ఎబిలిటీ ఉంది. సో నేను ఇది ఫార్మేటివ్ గా రాస్తున్నాను. రిజల్టెంట్ డివ్ డాట్ అపెండ్ చేయాలి అంటున్నాను ఇక్కడ. ఎల్స్ కండిషన్ లోనేమో రిజల్టెంట్ డివిజన్ లో ఇన్నర్ హెచ్టిఎంఎల్ లో ఏం చెప్తానంటే, ఇన్నర్ హెచ్టిఎంఎల్ లో ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాను. ఒక పారాగ్రాఫ్ హెచ్టిఎంఎల్ ఇట్లా రాసేసుకోవచ్చు కదా. ఇన్నర్ హెచ్టిఎంఎల్ లో ఒక పారాగ్రాఫ్ లో ఏం రాస్తానంటే, ప్లీజ్ ఎంటర్ నెంబర్స్ ఓన్లీ. ఓకే, మీకు అది ఆ టెస్ట్ కలర్ లోనో బోల్డ్ లోనో కనిపించాలి అనుకుంటే ఇదిగోండి బోల్డ్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. సో అది మనకి ఎర్రర్ కాబట్టి దీనికి మీరు ఏదైనా స్టైలింగ్ చేసుకోవాలంటే స్టైల్ కూడా చేసుకోవచ్చు. స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్. ఇప్పుడు దీనికి అలర్ట్ పెట్టాలంటే బయట డబుల్ కోట్స్ యూజ్ చేశారు కాబట్టి లోపల మీరు సింగిల్ కోట్స్ యూజ్ చేయాలి. కలర్ రెడ్. ఇట్లా స్టైల్ అట్రిబ్యూట్ రాసేయచ్చు. ఓకేనా? లేదు అంటే దీనికి ఒక క్లాస్ ఇచ్చుకొని ఈ క్లాస్ నేమ్ ఏదో ఎర్రర్ క్లాస్ అని చెప్పేసి ఇచ్చుకొని మీరు స్టైల్లో ఎర్రర్ క్లాస్ ని డిఫైన్ చేసుకోవచ్చు. అట్లయినా చేయొచ్చు. అలర్ట్ రాయాలి అంటే ఇప్పుడు దాంట్లో ఇన్నర్ హెచ్టిఎంఎల్ అలర్ట్ రాయొచ్చా? రాసేది దీని బదులు అలర్ట్ రాసేది. సో అలర్ట్ అయితే మీరు ఏంటంటే అది మళ్ళీ మీ ఇంటరాక్షన్ అడుగుతుంది. మీరు ఓకే కొట్టినంత వరకు పేజ్ రన్ అవుతుంది మళ్ళీ. అందుకని నేను అలర్ట్ బదులు ఇది రాసేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను సంథింగ్ ఏదో ఒకటి రాశాను. ఇక్కడ పేజ్ మీద ప్లీజ్ ఎంటర్ నెంబర్స్ ఓన్లీ అని వచ్చింది. ఇప్పుడు నేను ఒకవేళ 1 2 అని ఇచ్చాను అనుకోండి, అది వెళ్ళిపోయి మీకు టేబుల్ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఏదో ఒకటి ఇచ్చాను. ఓకే కదా, క్లియర్ కదా ఇది? సో ఇక్కడ మీకు గ్యాప్ రావాలి అనుకుంటే, ఈ ఇంటూ దగ్గర గ్యాప్ రావాలి అనుకుంటే ఏం చేస్తారు? ఇదిగోండి ఇక్కడ అటువైపు ఇటువైపు గ్యాప్ ఇస్తే సరే. ఓకే, ఇక్కడ కూడా మీరు ఇది ఫార్మాటెడ్ స్ట్రింగ్ కాబట్టి అటువైపు ఇటువైపు గ్యాప్ ఇస్తే సరే. 15 వచ్చేసింది కదా, గ్యాప్ వచ్చేసింది కదా. ఇలా అన్నమాట. సో మీరు దాని బదులు ఏదైనా నెంబర్ ప్లీజ్ ఎంటర్ నెంబర్స్. అర్థమవుతుంది కదా? ఓకే, మీరు 45 వరకు ఇచ్చారా? n into n వరకు ఇచ్చారు కదా? 9 into n ఇచ్చా.
అంటే మీరు మిలిటరీ 5 టైమ్స్ అన్నారు కదా అని, సో నేను మరి అలా ఇచ్చేసాను నేను. సో మీరు మీరు దాన్ని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. మీరు ఎన్నింటి ఈ 10 అని రాస్తారు, మామూలుగా ఎన్నింటి ఎన్ అని రాస్తున్నారు కదా, దాన్ని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు కావాలంటే, అంతే కదా. ఓకే. ఇప్పుడు సృజన్, కార్తీక్, మీరు రాసిన దాంట్లో అయితే మీరు డైరెక్ట్ గా ఇక్కడ 10 తీసుకుంటున్నారు కదా. 10 డైరెక్ట్ ఇచ్చాను. 10 తీసుకునే బదులు దాన్ని కూడా మీరు కంట్రోల్ చేయాలంటే ఎట్లా చేస్తారు, ఇంకొక టెస్ట్ బాక్స్ తీసుకుంటారు, అంతే కదా. ఆ టెస్ట్ బాక్స్ లో వాల్యూ రీడ్ చేస్తారు, ఆ వాల్యూ రీడ్ చేసి మీకు 10 వరకు కావాలంటే 10 వరకు, లేకపోతే ఆ టేబుల్ 20 వరకు 100 వరకు డిస్ప్లే చేయాలంటే బై డిఫాల్ట్ అయితే 10 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఆ కేసు ఎలా రాస్తారు, రియల్ టైంలో ఎలా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక యూజర్ ఇన్పుట్ తీసుకున్నారు కదా, దాని పక్కనే నేను ఇంకొక బటన్ పక్కన తీసుకుంటున్నాను. ఈ యూజర్ ఇన్పుట్ ఏంటంటే యూజర్ లిమిట్ అని తీసుకుంటున్నాను, దీని పేరు యూజర్ లిమిట్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ వాల్యూ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి, ఈ యూజర్ లిమిట్ అనే వాల్యూ తీసుకునేటప్పుడు వేర్ యూజర్ LMTI ఈక్వల్ టు ఎట్లా తీసుకోవాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ యూజర్ లిమిట్ అని తీసుకోవాలి, రైట్. యూజర్ లిమిట్ ఆఫ్ దట్ వాల్యూ తీసుకోవాలి, ఆ యూజర్ లిమిట్ ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి, రైట్. మీరు చేయాలనుకున్న కోడింగ్ ఇక్కడ నేను 10 ఇచ్చాను, 10 ఇచ్చి 5 వరకు వెళ్తున్నాను. సో మనకు 5 వరకు చూపించింది, రైట్. ఒక్కోసారి యూజర్ మర్చిపోవచ్చు, అంటే యూజర్ బై డిఫాల్ట్ 10 కావాలి, బై డిఫాల్ట్ 10 వరకు కావాలి. ఓకే, ఒక్కోసారి ఇది అనేది ఆప్షనల్ అన్నమాట, మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా 10 వరకు తీసుకోవాలి. అది ఎట్లా చెక్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై వాల్యూ అనేది మీకు ఏమీ లేనప్పుడు ఎంటీ వచ్చింది, రైట్. ఇట్లా వచ్చింది వాల్యూ, ఎంటీ వాల్యూ వచ్చింది. సో మీరు దాని కండిషన్ చెక్ చేసుకోవాలన్నమాట. ఎట్లా చెక్ చేసుకోవాలి, ఒకవేళ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై వాల్యూ ఎంటీ అయితే ఈక్వల్ టు ఎంటీ అయితే మన టెర్నరీ ఆపరేటర్ చెప్పాను కదా, ఎంటీ అయింది అనుకోండి, దాని వాల్యూని మీరు 10కి అసైన్ చేస్తారు, లేదా ఉన్న వాల్యూనే తీసుకుంటారు. లోపల ఏదైతే వాల్యూ ఉంటుందో, ఇదిగో ఎంటీ అయితేనేమో 10 అని తీసుకుంటారు, ఎంటీ కాకపోతేనేమో బై డిఫాల్ట్ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ తీసుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, నేను ఆ 10 వాల్యూ ఇవ్వకపోయినా మీరు బై డిఫాల్ట్ 10 వరకు వచ్చింది. 12 అని ఇచ్చాను, 12 ఇచ్చి షో టేబుల్ అంటున్నాను, ఇది వచ్చింది. అదే ఒకవేళ నేను 12 వరకు అని క్లిక్ చేశాను అనుకోండి, అది 12 వరకు యాడ్ అవుతుంది. అండర్స్టాండ్, రైట్? ఇది యూజర్ కాన్ఫిగరేషన్ అన్నమాట. వాడు ఒక్కోసారి వాడు కావాలనుకుంటాడు, ఒక్కోసారి అవసరం లేదనుకుంటాడు. మీరు లిమిట్ పెట్టకూడదు కదా యూజర్కి. సో మీరు అన్ని సినారియోస్ లో ఆలోచించాలి. ఓకేనా? సృజన్ అర్థమవుతుంది కదా నేను ఏం చెప్పాలనుకున్నాను? అర్థమైంది. ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బిజినెస్ యూజ్ కేసెస్ ని ఫైండ్ అవుట్ చేయడం. అది తెలిస్తే మీకు కోడింగ్ ఆటోమేటిక్ గా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కానీ మీకు వచ్చింది కోడ్. మీకు తెలియాల్సింది ఏంటంటే జస్ట్ ఏంటి ఆ యూజ్ కేసెస్ ఎలా వర్క్ చేస్తాం అనేది మాత్రమే తెలియాలి. ఓకేనా? ఓకే. సో ఇది క్లియర్ గా మీకు? ఓకే. నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాను అంటే, ఓకే మీకు ఒక సినారియో ఇస్తాను, ఆ సినారియో కంప్లీట్ చేస్తాను.
మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక డివిజన్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ డివిజన్ అంటే ఇదిగో ఇట్లా ఇటువైపు ఒక డివిజను, ఓకే, ఇటంతా ఒక డివిజన్. ఓకేనా, అర్థమవుతుంది కదా? పేజ్ని 2 పార్ట్స్ చేయండి. రైట్ సైడ్ ఒక డివిజన్, లెఫ్ట్ సైడ్ ఒక డివిజన్. లెఫ్ట్ సైడ్ చిన్నది పెట్టేసేయండి ఇట్లాగా. సో నాకు ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి అన్నమాట, ఇట్లా వరుస పెట్టి. ఇట్లా నా దగ్గర ఒక చిన్న ఇమేజ్ 100x100 ఇమేజెస్ ఒక 10 ఉన్నాయి, ఒక 5-6 తీసుకోండి ప్రస్తుతానికి. ఓకే, ఇవన్నీ 100x100 ఇమేజెస్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక పెద్ద డివిజన్ ఒకటి తీసుకుంటున్నాను. ఆ పెద్ద డివిజన్లో ఎంటీగా బై డిఫాల్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ పెట్టేస్తాను. అర్థమవుతుంది కదా? IMG1 బై డిఫాల్ట్ వచ్చేసి IMG1 డిస్ప్లే చేస్తాయి ఇక్కడ. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ బటన్ ఈ ఇమేజ్ ని క్లిక్ చేస్తారో అప్పుడు ఈ క్లిక్ చేసిన దాని ప్రకారం ఈ ఇమేజ్ ఇక్కడ రీప్లేస్ అవ్వాలి. ఆన్ క్లిక్ ఈవెంట్ వాడచ్చు కదా? ఆన్ క్లిక్ ఈవెంట్ వాడి ఇక్కడ ఇందులో ఎలిమెంట్ ని డిలీట్ చేయాలంటే ఎట్లా చేస్తారు? మనం క్లిక్ చేసిన దాని యొక్క ఎలిమెంట్ ని తీసుకోవాలంటే ఇన్నర్ దానికి ఒక ఐడి ఇచ్చి తీసుకోలేమా? దీంట్లో ఇన్నర్ మీకు చెప్తాను ఎట్లా తీసుకోవాలనేది. ఈ కేసులోనే చూపిస్తున్నాను. యూజర్ షో టేబుల్స్ అనే ఒక మెథడ్ ఒకటి ఉంది కదా, షో టేబుల్స్ అనే బటన్ ఉంది కదా. షో టేబుల్స్ ఎక్కడ? గెట్ నెంబర్ డేటా ఇదే కదా. ఈ గెట్ నెంబర్ డేటాలో నుంచి ఇక్కడ దిస్సును పాస్ చేస్తే దిస్సును తీసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. దిస్సును పాస్ చేస్తున్నాను, ఇక్కడ ఎలిమెంట్ అంటున్నాను. కన్సోల్ డాట్ లాగ్ లో ఎలిమెంట్ డిస్ప్లే చేస్తాను. మీరు ఏ ఎలిమెంట్ అయితే క్లిక్ చేస్తారో క్లిక్ చేసిన ఎలిమెంట్ అనేది మీకు వచ్చేసి చూడండి. కన్సోల్ లాగ్ లో ఇక్కడ గమనించండి, షో టేబుల్స్ అని క్లిక్ చేసినప్పుడు వచ్చింది కదా, ఆ ఎలిమెంట్ మొత్తం వచ్చింది కదా, బటన్స్ మొత్తం వచ్చింది కదా. ఓకే, నేను బటన్నే కదా క్లిక్ చేసాను, ఆ బటన్ ని క్లిక్ చేశాను కాబట్టి ఆ బటన్ మొత్తం వచ్చేసింది, రైట్? ఓకే, డౌట్ ఏమన్నా ఉంది ఇందులో? లేదండి. ఇప్పుడు చూడండి, దాన్ని నేను ఒక వేరియబుల్ లో తీసుకుంటున్నాను. వేర్ సంథింగ్ ఎలిమెంట్ అని తీసుకుంటున్నాను. EL = EL అంటున్నాను. అక్కడికి వచ్చిన ఎలిమెంట్ ఇక్కడ ఏదైతే వచ్చిందో దాన్ని నేను ఇక్కడ దీంట్లోకి అసైన్ చేస్తున్నాను. సో మీరు EL డాట్ మీరు క్లాస్ నేమ్ సెట్ చేయాలనుకోండి, ఎట్లా సెట్ చేస్తారు దానికి? లేకపోతే EL డాట్ మీరు ఏదన్నా దాని మీద ఆపరేషన్ చేయాలి, టెస్ట్ చేంజ్ చేయాలి, ఎట్లా టెస్ట్ చేంజ్ చేస్తారు? ఇగో ఇక్కడ షో టేబుల్స్ కాస్త నేనేమంటే షోడ్ టేబుల్స్ అని పెట్టాలి. ఏం చేయాలి? EL డాట్ క్లాస్ నేమ్ ఇచ్చేసి వాల్యూ నాకు ఇన్నర్ HTML ఇన్నర్ HTML అని రాసుకోవచ్చు, ఇన్నర్ టెస్ట్ అయినా రాసుకోవచ్చు. ఇన్నర్ టెస్ట్ రాసుకోవచ్చు. షోడ్ టేబుల్ చూడండి, షోడ్ టేబుల్ మారిపోయిందా? సో అలాగే మీరు ఒక ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్ యొక్క SRCని ఫైండ్ అవుట్ చేయలేరా? అందులో ఉన్న టెస్ట్ కావాలి, ఎట్లా వచ్చింది మీకు? ఇప్పుడు ఈ టెస్ట్ కావాలి, షోడ్ టేబుల్ అనే టెస్ట్ కావాలి, షో టేబుల్ అనే టెస్ట్ కావాలి, ఎట్లా వచ్చింది మీకు? అలర్ట్లో అలర్ట్ EL డాట్ ఏమంటే వచ్చింది? ఇన్నర్ HTML ఇన్నర్ టెక్స్ట్ ఇప్పుడు ఒక ఇమేజ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ ఇమేజ్ యొక్క SRC తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటారు?
ఇదే ఎస్ఆర్ దీంట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్సీనే ఉందనుకున్నాం. ఎస్ఆర్సీ ఈక్వల్ టు సమ్ ఇమేజ్ ఉందనుకున్నాం. లేదు అంటే ఇట్లా రాయకూడదు, కానీ ఎస్ఆర్సీ వాల్యూని తీసుకొచ్చుకోవాలి. ఏం చేస్తారు? ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ ప్లేస్ లో ఇమేజ్ వాల్యూస్ ఇమేజ్ వాల్యూ అది ఎస్ఆర్సి ఎస్ఆర్సీ యా ఎస్ఆర్సీ ఇస్తే వచ్చింది. ఇదొక సినారియో. ఎస్ఆర్సీ గెట్ యాట్రిబ్యూట్, ఇది యాట్రిబ్యూట్ కదా, యా యాట్రిబ్యూట్ కాబట్టి గెట్ ఏటీటీ యాట్రిబ్యూట్ అనుకున్నాం ఆఫ్ ఎస్ఆర్సీ. సెట్ చేయడానికి అయితే ఇందాక సెట్ యాట్రిబ్యూట్ ఏంటి, వాల్యూ గెట్ చేసుకోవడానికి అయితే గెట్ యాట్రిబ్యూట్. ఆ ఎస్ఆర్సీలో ఇమేజెస్ అని ఉంది, అది వచ్చింది. సో ఈ వాల్యూని తీసుకుపోయి ఎస్ఆర్సీలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని తీసుకుపోయి ఇంకొక ఎలిమెంట్ రిజల్టెంట్ డివిజన్లో ఉన్న ఎస్ఆర్సీకి యాడ్ చేయాలంటే ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ రిజల్టెంట్ డివిజన్ ఉంది నా దగ్గర. రిజల్టెంట్ డివిజన్లో డాట్ సెట్ యాట్రిబ్యూట్ అంతే కదా, యా సెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ ఎస్ఆర్సీకి ఏ సెట్ చేయాలి? ఇది సెట్ చేయాలి అంతే కదా. యా చూడండి ఇక్కడ ఇమేజెస్ అని ఉన్నది, ఈ యాట్రిబ్యూట్ పోయి దీనికి యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తున్నాను, మీరు అదే ఎస్ఆర్సీ యాడ్ అవుతుందా లేదా? ఎస్ఆర్సీ రైట్, యా నేను దీనికి ఇచ్చిన ఎస్ఆర్సీ. ఓకే సో ఇట్లా మీరు తీసుకొని చేసి అర్థమవుతుంది నేను చెప్పాల్సినది ఏంటో. యా అర్థమవుతుంది. Got it right? యా సో మీరు దేని మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ యొక్క ఎస్ఆర్సీ తీసుకుని దాంట్లో పెట్టేసి ఓకే ఓకేనా. ఒకసారి ట్రై చేయండి, అది ఓకే క్లియర్ కదా మీకు నేను ఇచ్చిన యా అర్థమైందన్న. యా ట్రై చేసి వీడియోస్ ఇట్లా ట్రై చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు దీని ఎస్ఆర్సీ పట్టుకోండి, ఇక్కడ ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకోండి, ఆ ఇమేజ్ ట్యాగ్ లో ఎస్ఆర్సీ పెట్టేసారు. ఓకే ఎస్ఆర్సీ ఉన్న ఎస్ఆర్సీ రీప్లేస్ చేసేయండి. ఓకే ఓకే. ఓకే